ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. మేము స్వాములందరం కలిసి శబరిమల యాత్రకి బయలుదేరాము. ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఈరోజు మా ఆశ్రమం స్వాములందరూ ఇరుముళ్ళు స్వామి అందరం రెడీ అయిపోయినాం. ఇంకా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి ఇరుముళ్ళు అయిపోయిన తర్వాత వెహికల్లో అన్ని సెట్ చేసుకొని సామాన్లు యాత్రకు శబరిమల యాత్రకి అయితే బయలుదేరినాం స్వామి. మా గురుస్వామి చేతుల నుంచి అయితే ఇరుముళ్ళు కట్టేశారు అందరికి, మా స్వాములందరికి కూడా. వెళ్ళి వెహికల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టేసి ఇక యాత్రకి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడు. రామచంద్రం స్వామి మండల దీక్ష పూర్తయింది. ఈరోజు మండల దీక్ష పూర్తి చేసుకొని ఇరుముళ్ళు కూడా కట్టుకున్నాం అయ్యప్ప స్వామి టెంపుల్లో. రామభక్త హనుమాన్ కి జై, మౌనపుత్ర హనుమాన్ కి జై. మా శబరిమల యాత్రలో ఫస్ట్ దర్శనం అయితే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్నాం, మంత్రాలయం. మంత్రాలయం దర్శనం తర్వాత నెక్స్ట్ టెంపుల్ వచ్చి హంపి. ఈ హంపి టెంపుల్ కర్ణాటక స్టేట్ లో ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఎలిఫెంట్ ఉంది, ఏనుగు ఉంది కదా, ఆ ఏనుగు పేరు లక్ష్మి అనమాట. ఆ లక్ష్మిని దర్శనం చేసుకోకుండా అయితే టెంపుల్ దర్శనం చేసుకోరు ఎవరు. ఫస్ట్ లక్ష్మీ ఏనుగుని దర్శనం చేసుకుని తర్వాత టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాం స్వాములందరం కలిసి. హంపిలో ఈ గుడి పేరు వచ్చేసి విరూపాక్ష టెంపుల్. ఇది విజయనగర సామ్రాజ్యం 13వ శతాబ్దంలో నిర్మించబడిందట. ఇది విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవం స్వామి. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ఇక ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఏమున్నదంటే మన ఆలయ గోపురము శిఖరం స్వామి ఇక్కడ తలకిందులుగా నీడలో రూపంలో మనకు కనిపిస్తుంది స్వామి. అది ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ స్వామి. అలాగే ఈ సంపదని ఇచ్చినటువంటి పూర్వీకులు మనకి ఇటువంటి మంచి సంపదని ఇచ్చి భావితరాలకు ఒక సందేశంగా ఇచ్చేస్తున్నారు స్వామి. దానికి శిల్పకళా రూపంలో అందరికీ దీనివల్ల ఈ మెసేజ్ అందజేయాలని మా కోరిక స్వామి. అయితే 13వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన తర్వాత ఈ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ జరిగింది. అయితే తర్వాత వచ్చిన శ్రీకృష్ణదేవరాయలు అయితే మొత్తం టెంపుల్ని అయితే డెవలప్మెంట్ చేసి ఎన్నో కట్టడాలు అయితే చేశారు. ఈ గోపురాలు ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు ఆయన సామ్రాజ్యంలో వజ్రాలు బంగారం అవన్నీ కూడా రాసులకు పోసి రోడ్ల మీద పోసి అమ్ముకునేవాళ్ళు. కన్నడంలో రాసింది కానీ
మనకి టెంపుల్ పక్కనే పుష్కరిణి అయితే ఉంది. ఇక్కడ వాటర్ కూడా ఉన్నది. అప్పటి కాలంలో కట్టిన పుష్కరిణి ఇది. మన్మద ట్యాంక్ అంటే వద్దు. గోపురం చూడండి స్వామి, గోపురంది వాటర్లో పడుతుంది. కొలను పొలంలో పడుతుంది ఇది బింబం. మేము వచ్చేసి ఇప్పుడు మన్మాత ట్యాంక్ ఆడున్నాము. ఇక్కడ మనము కాయిన్ వేసేసి ఏదైనా కోరుకుంటే నిజంగా జరుగుతుందని అనుకుంటారు. ప్రజెంట్ మా దగ్గర అయితే కాయిన్స్ లేవు, ఓన్లీ 2000 రూపీస్ నోట్స్ వేయకూడదంట, అందుకని వేయట్లేదు. కాయిన్స్ మాత్రమే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కాయిన్స్ పక్కన ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ మానేసుకున్నప్పుడు అంతే. ఎంత మానేసుకుంటే ఎవరు మనతో తమిళనాడు ఇది మొత్తం తుంగభద్ర నది. మేము మార్నింగ్ అయితే 4 o'clock వచ్చి ఇక్కడనే స్నానం చేయాలి కదా. మార్నింగ్ 4 o'clock వచ్చేసి ఇక్కడనే స్నానం చేసాం. మాకైతే వ్యూ అంత అనిపించలేదు, అందుకోసమే మీకు కూడా వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ వ్యూ వచ్చేసి చాలా బాగుంది. ఉంది కదా ఏకశిలా రథం ఇది. హంపీలో ఉంది. ఇక్కడ మనకు కనిపించేది ఏకశిల రథం. ఈ ఏకశిల రథం మన దగ్గర ఉన్నటువంటి 50 రూపీస్ నోట్ మీద ఉంటుంది బొమ్మ ఇది. ఇది కూడా విజయనగర సామ్రాజ్యం టైంలో కన్స్ట్రక్షన్ జరిగింది. అయితే ఈ టెంపుల్ వచ్చేసి విజయ విఠల టెంపుల్ అని పిలుస్తారు ఈ ఏరియాని, ఈ టెంపుల్ ని. ఇక్కడ కనిపిస్తుంది కదా 50 రూపీస్ నోట్ మీద ఉంది ఏకశిల రథం. ఆ రథమే ఇదనమాట. స్వామి శరణం తాండూర్. బాసర్లో కూడా ఉంది సేమ్. సీతాదేవి నగలు పెట్టిందని ఒకటి బాసర్లో ఉంటుంది. అట్లా అక్కడ కూడా కాకపోతే ఇక్కడ ఏముందంటే ఒక స్తంభం కొడితే అన్ని స్తంభాలు అనిపిస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 ఎన్నున్నాయి స్తంభాలు? అవి కూడా లెక్క నిర్మాణం చేసినట్టే 3 కౌంటింగ్ చేస్తే 999 ఒక్కొక్క పిల్లర్కు కానీ నువ్వు మళ్ళీ చేసిన 12 ఒక్క స్తంభం మాత్రం ఆ గోడలో ఉన్నాయా? 14 ఉన్నాయి స్వామి మొత్తం స్తంభాలు. ఒక స్తంభాన్ని టచ్ చేస్తే అన్ని స్తంభాల నుంచి సౌండ్ వస్తుంది. స్పెషాలిటీ. విజయనగర సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత బహుమని సుల్తాన్లు వచ్చారు ఇక్కడ ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి. వాళ్ళైతే ఈ కట్టాలన్నీ కూడా ఎట్లా పడితే అట్లా డిస్ట్రాయ్ చేసేసి కూల్చేసి అక్కడ ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు మొత్తం అయితే దోచుకొని వాళ్ళ సామ్రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయారు. దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా బాగా కూలగొట్టేశారు మొత్తం కూడా. కెమెరా యాక్షన్ స్తంభాలండి.
కార్తికేయ సినిమా తీశారండి ఇందులో. కార్తికేయ 2 కార్తికేయ 2 సినిమా షూటింగ్. గుహలన్నీ ఇక్కడ కనిపించే చీకటి గదులు ఏంటంటే లోపలనే టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా లోపల నుంచి ప్రదక్షిణ చేసేవాళ్ళు అప్పట్లో. అందుకోసమే మొత్తం లోపల అంతా సరౌండింగ్ అంతా మనకి తిరగడానికి కూడా అంతా చీకటి ఉంటుంది. టార్చ్ అంట. అవునుగా చీకటే ఉంది. టార్చ్ చేసామి కొట్టుకుంటాను. ఈ పండుగ పడతాను. ఏడుంది ఇక్కడ దారి లేదుగా. ఇదర్ ఇది ఇంత చీకటి ఉంది. ఇది లేదు, లైటింగ్ లేదు. ఇక్కడ వచ్చింది లైటింగ్. ఎన్ని చేసినా కానీ వదిలేసినట్టు ఇప్పుడు రాజులంతా ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు చూడనట్టుంది. లేకపోతే ఇవన్నీ గుడి చేసేవాళ్ళు ముస్లిమ్స్ అన్న వాళ్ళు. కూర్చొని నేను కూడా పైన మెయిన్ ఓ అటు దారింది మళ్ళీగా. ₹40 స్వామి టికెట్. ఇక్కడ అన్నీ చూడొచ్చు ఇక ఫ్రీగా. ₹40 టికెట్ తీసుకుంటే చాలు. ఇక్కడ విజయ విఠల టెంపుల్ అయితే చూడటానికి ఈ ప్లేస్ లో చూడటానికి ₹40 ఎంట్రీ టికెట్ ఉంటుంది మనకి. ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపల ఎంతసేపు అయినా ఉండి చూడొచ్చు అనమాట. స్వరాల మండపం ఉంటాయి. ఇది శ్రీకృష్ణదేవుడు నిర్మించినటువంటి సప్త స్వరాల మండపం. ఇక్కడే భరతనాట్యం, కూచిపూడి అవన్నీ కూడా నేర్చుకునే వాళ్ళు అనమాట. నేను పోతాను. ఫోటో రాదు నాకు. అట్లా కెమెరా ఉంది కానీ టచ్ పని. ఈ పుష్కరిణి వచ్చేసి విజయ విఠల టెంపుల్ దగ్గర ఉన్నటువంటి పుష్కరిణి. ఇది కూడా అప్పటి కాలంలో నిర్మించినటువంటి పుష్కరిణి. ఇది కూడా హంపి తర్వాత నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.